డాక్టర్ గారు ఇటీవలే జనరల్ చెకప్లో ఫ్యాటీ లివర్ అని డాక్టర్ గారు అన్నారు. ఇది ప్రమాదకరమా? ఇది ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివరాజ్ గారు సమాధానం అందిస్తారు. ఇది కూడా మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. ఇవాళ రేపు చాలా హాస్పిటల్స్లోనూ చాలా డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు హెల్త్ చెకప్స్ చేయించుకోమని. ఎందుకంటే ఏమైనా జబ్బు ఉన్నట్టయితే ముందుగా తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో. ఎందుకంటే చాలా జబ్బులు కొన్ని సైలెంట్గా ఉంటాయి, దాని లక్షణాలు ఏముండవు. సో హెల్త్ చెకప్ చేసుకోవడం అనేది మంచి విషయమే. సో చాలామందికి సందేహం ఉంది, స్కాన్ చేసినప్పుడు లివర్లో ఫ్యాట్ ఎక్కువగా చేరుకుంటూ ఉంటుంది, దీన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ అనేది ప్రమాదకరమైనది అయితే కాదు, ఎందుకంటే ఫ్యాట్ అనేది లివర్లో ఉండకూడదు. బహుశా ఈ ఫ్యాట్ అనేది లివర్లో చేరుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అని అంటాం. ఇది ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో ఉంటుంది, గ్రేడింగ్ కూడా చేస్తారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. అయితే ఈ ఫ్యాటీ లివర్తో పాటు ఎల్ఎఫ్టీ అంటాం, లివర్ ఫంక్షన్ టెస్ట్. ఎల్ఎఫ్టీలో తేడా ఉన్నట్టయితే దాన్ని కొంచెం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందిలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఫ్యాటీ లివర్ వస్తుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ వస్తుంది, బాగా లావు ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ వస్తుంది. కొంతమందికి ఆల్కహాల్ తీసుకోకపోయినా, ఒబేసిటీ లేకపోయినా ఫ్యాటీ లివర్ రావచ్చు. దాంతోపాటు లివర్ మీద కూడా ఎఫెక్ట్ కావచ్చు, అంటే లివర్ ఎంజైమ్స్ అంటాం. అంటే లివర్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు ఈ లివర్ ఎంజైమ్స్ SGPT, SGOT అనేవి పెరుగుతూ ఉంటాయి. దాన్ని NASH అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైసిస్ అంటాం. అయితే ఇవి ఇమీడియట్గా ప్రమాదకరమైతే కాదు. కాకపోతే ఈ ఫ్యాటీ లివర్ కానీ NASH కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో లాంగ్ రన్లో లివర్కి కొంత డ్యామేజ్, తర్వాత లివర్కి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. 5 years కావచ్చు, 10 years, 20 years కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా ఆ ఫ్యాటీ లివర్ ఉన్నంత మాత్రాన ప్రమాదకరమైనది కాదు, చాలా మందిలో ఉంటూ ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ ఉండి లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉన్నట్టయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్. అంటే మనం ఆహారపు అలవాట్లు, సపోజ్ మనం ఒకవేళ లావుగా ఉన్నాం, వెయిట్ తగ్గి ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తూ ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకున్నట్టయితే, మనం బరువు తగ్గినట్టయితే ఫ్యాటీ లివర్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఇనీషియల్ స్టేజెస్లో ఫ్యాటీ లివర్ వస్తుంది, వాళ్ళు ఆల్కహాల్ మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ కంట్రోల్ బాగా ఉండి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా కారణాలు ఉంటాయి ఫ్యాటీ లివర్ రావడానికి. సో ట్రీట్మెంట్ పరంగా చూస్తే స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అవసరం లేదు, ట్రీట్మెంట్ కూడా లేదు. అది అవసరం లేదు ఎందుకన్నా అంటే దానివల్ల మనకు ఎటువంటి హాని జరగదు ఇమీడియట్గా అయితే. సో మెయిన్గా ప్రివెంటివ్ మెజర్స్, ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మన ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, హై ప్రోటీన్ డైట్ బాగా తీసుకోవడం ఉన్నట్టయితే బహుశా ఈ ఫ్యాటీ లివర్ మనకు రివర్స్ అయ్యే అవకాశం, నార్మల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రెగ్యులర్ మెజర్స్, అంటే మందులు కాకుండా ఈ ప్రివెంటివ్ మెజర్స్ రూపంలో తీసుకోగలిగితే, అంటే దేనివల్ల వస్తుందో దాన్ని గ్రహించి వాటిని ఆపగలిగితే బహుశా ఇది ఫర్దర్గా మనకు ప్రాబ్లం కాకుండా చూసుకోవచ్చు. కొంతమందిలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యాటీ లివర్ ఉండి తర్వాత లివర్ డ్యామేజ్ అయ్యి లాంగ్ రన్లో లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది చాలా చాలా తక్కువ పర్సెంటేజ్. బట్ అది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ అల్ట్రాసౌండ్ వైజ్ కానివ్వండి, 6 months 1 year చూసుకున్నట్టయితే మనం ఏ విధంగా ఉందనేది మనం డెఫినెట్గా చూసుకోవచ్చు. దాని తగ్గట్టుగా మనము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వీటి వల్ల ప్రమాదం ఏమి ఉండదని అనుకుంటున్నాం.